వారం రోజులు ప్రిపేర్ అయ్యాను. ఆ వారం రోజులు ప్రిపేర్ అయిన ప్రసంగం టాపిక్ ఏంటంటే లంచాల గురించి టాపిక్. యథార్థంగా ఉండాలి మనం అని, లంచగొండితనం గురించి దేవుడు నన్ను ప్రేరేపణ చేసి మాట్లాడింపజేశాడు. వాక్యం చెప్తున్నానండి. చెప్పిన 15 నిమిషాలకి ఓ పెద్ద ఆయన వస్తున్నాడు. ఇటు ఆయనలాగా ఉన్నాడు, ఇటు అబ్బాని ఇలా చూస్తున్నాను. చాలా దూరంగా ఉంటుంది అది. ఆయన ఎవరంటే రాజమండ్రిలో ఒక పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్. ఆయనకి ఈరోజు తక్కువ లంచం వచ్చిందంటే ఒక 25 లక్షలు వస్తుంది రోజుకి 25-30 లక్షల లంచమే వస్తుంది ఆయనకి. కోట్లు లంచాలు వచ్చేస్తూ ఉంటాయి. ఆయన కూడా వచ్చిన దేన్ని కూడా నో అనకుండా చక్కగా తీసేసుకుంటూ ఉంటాడు. మళ్ళీ క్రైస్తవుడు. నెలకు వచ్చేటప్పటికి కొన్ని కోట్లు తీసుకెళ్తారని చెప్పారు నాకు ఆల్రెడీ. ఆయనకి డబ్బులు ఇచ్చే మీడియేటర్సే నాకు చెప్పారు. మరలా క్రైస్తవుడు. ఆయన నాకు పరిచయం ఉంది, ఎప్పుడు చర్చికి రాలేదు. అటువంటిది ఆ రోజు ఆయన వచ్చాడండి చర్చికి. టాపిక్ ఏంటి చెప్పడమ్మా? టాపిక్ ఏంటి ఆ రోజు ప్రసంగం? లంచగొండితనం. ఇదేట్రా బాబు, కరెక్ట్గా ఆయన వచ్చాడు, ఎప్పుడు రాందే. ఇప్పుడు ఆయన ఏమనుకుంటాడు చెప్పండి ఇప్పుడు? అంతేనా? పాస్టర్ నన్ను టార్గెట్ చేశాడు, నా గురించే చెప్తున్నాడు అనుకుంటా. అప్పటికప్పుడు ప్రసంగం మధ్యలో ప్రసంగాన్ని కొత్త ప్రసంగం మార్చగలమా? ఒకటి మార్చలేం, 2 మార్చితే దేవుడు నన్ను మార్చేస్తాడు. భక్తుడైన పౌలు ఏమన్నాడు తెలుసా? నేను ఇంకనూ మనుషులను సంతోషపరచు వాడనైతే క్రీస్తుకి దాసుడను కాలే. అంతే. ఏమీ మార్చకుండా, ఏమీ సెన్సార్ చేయకుండా, ఏమీ మింగకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పేశాను ప్రసంగం అంతా. చాలా ఫట్ 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 తగిలేసినాయి. నాకు తెలుసు మొత్తం బాణాలన్నీ ఆయనకే. ఒకసారి ఇలాగే ఒక ఆయన వచ్చాడు నా దగ్గర, పెద్ద ఒక డాక్టర్ గారు, మా చర్చి మెంబరే. పాస్టర్ గారు మీరేమనుకున్నప్పుడు చెప్తానన్నాడు. ఏంటి బ్రదర్ చెప్పండి. ఎవరన్నా కొత్త వ్యక్తి మన చర్చికి వచ్చాడు అనుకోండి, 2 జరుగుతాయి అన్నాడు. ఏంటి 2 అన్న? అయితే ఆయన మారిపోతాడో లేకపోతే మన గుమ్మం ఎక్కడండి అన్నాడు. ఏంటట? అయితే ఆయన జీవితం మారిపోద్ది, లేకపోతే మరలా మన చర్చి గుమ్మం ఎక్కడ. నేను అన్నాను, ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్ కాంప్లిమెంట్ బట్ నాట్ యాజ్ ఎ కామెంట్ అన్నాను. ఇది మంచి కాంప్లిమెంట్గా తీసుకుంటాను. ఇది నాకు అదే నేను కోరుకుంటాను. ఎవరిని గెడ్డం పట్టుకుని బ్రతిమలాడి చర్చికి పిలిపించుకోవాల్సిన కర్మ మనకే లేదు. మనుషులను సంతోషపరచు వాడినైతే నేను దేవునికి దాసుడను కాలే. అలాగా పెద్ద ఆయన వచ్చినప్పుడు ప్రసంగం అంతా చెప్పానండి. ప్రసంగం అంతా చెప్పిన తర్వాత ఆయన నా దగ్గరికి ప్రార్థనకు వస్తాడేమో అని ఎదురు చూశాను. చాలామంది వచ్చారు కానీ అక్కడి నుంచి అక్కడికే జంప్ అయినా. మరలా నా దగ్గరికైనా మరలా రాలేదు. నెక్స్ట్ వీక్ వస్తాడేమో అనుకున్నాను. మరలా మా చర్చి గుమ్మ ఎక్కలేదు ఆయన. ఎన్నడూ మరలా చర్చికి రాలేదు. బహుశా సంవత్సరం తర్వాత చర్చికి రాలేదు కానీ డైరెక్ట్గా మా ఇంటికి వచ్చాడు ఆయన. చర్చికి రాలేదు కానీ డైరెక్ట్గా మా ఇంటికి వచ్చాడు. క్రింద ఉన్నాడట అని నా ఫస్ట్ ఫ్లోర్ చెప్పారు. ఎవరో పలానా ఆఫీసర్ వచ్చారు. ఏం పేరు అన్నాను. పలానా పేరు. ఆయన రావడం ఏంటబ్బా, దట్టు ఈ వర్కింగ్ అవర్స్లో. సోమవారం నుండి శనివారం వరకు ఫుల్ బిజీ కదా ఆయన, క్యాష్. ఆయన ఈ టైంలో మన దగ్గరికి రావడం ఏంటబ్బా అని చెప్పి పైకి రమ్మని అన్నాను. ఆయన రావడమే ఇలా డోర్ తీసి ఇలా 2 చేతులు ఇలా పెట్టుకుని కంటి నిండా కన్నీరుతో ఏడ్చేస్తున్నాడు. రావడమే ఇలా పట్టుకుని పాస్టర్ గారు అని చెప్పి ఏడ్చేసాడు. ఏడుస్తున్నాడు. నాకేమైంది నాకు తెలియదు స్టోరీ ఏం జరిగిందో. స్టోరీ తర్వాత తెలిసింది. ఆయన చెప్పాడు, రైడ్ అయ్యింది, ఆ రైడ్లో దొరికిపోయాడు, సస్పెండ్ అయ్యాడు, జైలు శిక్ష అయ్యింది, ఆరోగ్యం పోయింది, డబ్బులు మొత్తం తీసుకెళ్ళిపోయారు. ఈయన ఎవరికైతే ఇచ్చాడో వాళ్ళందరూ కూడా నువ్వు నాకు ఇవ్వలేదన్నారు. మొత్తం 0 అయిపోయాడు మనిషి. ఘోరమైన స్థితికి దిగజారిపోయి, డబ్బు పోయి, పరువు పోయి, హెల్త్ పోయి, మొత్తం పోయింది. ఇలాగ ఏడుస్తూ చేతులు జోడించి వచ్చాడు. నా హృదయం వేదన అయింది. నాకేం జ్ఞాపకం వచ్చింది తెలుసా? సంవత్సరం క్రితం లాస్ట్ టైం ఆయన ఎక్కడ చూశానంటే, ఆయన కొరకే పంపించిన వాక్యాన్ని నేను బోధిస్తున్నప్పుడు ఆయన అలాగే వచ్చి అలాగే వెళ్ళిపోయాడు. నేను అంటాను, ఆ రోజు కనుక ఆయన మారుంటే ఈరోజు ఈ దౌర్భాగ్య స్థితి ఆయనకి వచ్చి ఉండదు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఒకవేళ ఈ మాటలు మనం ధ్యానిస్తున్నప్పుడు
నీ వ్యక్తిగత జీవితం గురించి ఏమైనా మాట్లాడుతుంటే, నా వ్యక్తిగత జీవితం గురించి ఏమైనా మాట్లాడుతుంటే, ఇప్పుడు మారకపోతే తర్వాత వచ్చేది శిక్షే, పనిష్మెంటే. దేవుడు కొడతాడు. ఆ కొట్టడం కూడా మన మంచి కోరే. కొట్టిన తర్వాత మనం బాగుపడే కంటే కొట్టకముందే బాగుపడడం బెటర్ కదా. 3 రకాల మనుషులు ఉంటారట.